ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా ముస్తాబాబ్ అయ్యాయి. శివక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి కోటిలింగేశ్వర, శరభేశ్వర, కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయం, సంగారెడ్డి జిల్లాలోని నందీశ్వర, కేతాకి సంగమేశ్వర, స్వయంభు లింగేశ్వర ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. శివరాత్రి పర్వదినాన అన్ని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటు సిద్దిపేట పట్టణంలో కోటిలింగాల దేవాలయం, శరవేశ్వరాలయం, మెదక్లో ఏడిపాయల దేవాలయం, ఇటు కొమరవెల్లి మల్లికార్జున దేవాలయం, సంగారెడ్డిలో నందికంది దేవాలయం, జైరాబాద్లో కేతకి సంగమేశ్వర ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమూరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. భక్తులు కూడా వేకోజాము నుండే ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆలయాల పరిసర ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్పాటు చేశారు. మనతోని శివరాత్రి యొక్క పర్వదిన సందర్భంగా ఎట్లాంటి పూజలు చేయాలి, ఈ రోజు ఉపవాస దీక్ష చేస్తే ఎట్లాంటి ప్రతిఫలం లభిస్తుందో పంతులను అడిగి తెలుసుకున్నాం. పంతులు చెప్పండి, ఈరోజు శివరాత్రి పర్వదినాన ఎట్లాంటి నియమ నిబంధనలు పాటిస్తే, ఎట్లాంటి జాగరణ పద్ధతులు పాటిస్తే మోక్షం లభిస్తుంది, ఈరోజు విశిష్టత ఏంటి? ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కాబట్టి మహాశివరాత్రి అని అంటారు. ఈ మహాశివరాత్రి నాడు భక్తులు ఎవరైనా సరే సూర్యోదయానికి మొదలై లేచి కాల్యకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని అందరూ కూడా దగ్గర ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకాలు, తీర్థము లాంటి కార్యక్రమాలు చేసుకుంటే వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. అలాగే జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఎలాంటి జాగరణ పద్ధతులు ఎట్లా అవలంబించాలి, ఏ ఆహార నిబంధనలు పాటించాలి? ఈరోజు వీలైనంత వరకు పాలు, పండ్లు లాంటివి తీసుకొని జాగ్రత్త. రాత్రి లింగోద్భవ కాలం అభిషేకం చేసిన తర్వాత లింగోద్భవం నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు ఉపవాసం ఉండి తెల్లవారి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ తీర్థప్రసాదం తీసుకున్నాక ఉపవాసంని విడవడం జరుగుతుంది. అలా చేయడం వలన భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా పోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. ఆలయంలో, దేవాలయంలో ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు ఆలయంలో మహాశివరాత్రికి పురస్కరించుకొని 5 రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటి రోజు కలశ స్థాపన, రెండో రోజు చండీ హోమం చేయడం జరిగింది, మూడో రోజు మహాలింగార్చన చేయడం జరిగింది. ఈరోజు 4వ రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినంలో సూర్య మొదలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. తర్వాత అభిషేకాలు, అర్చనలు, తర్వాత 3 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి ఏర్పాటు చేశారు? భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎక్కడి క్యూ పద్ధతిలో అక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా వచ్చేటువంటి భక్తులకు కూడా గతంలో చాలా ఇబ్బంది జరిగిందన్నటువంటి మా దృష్టికి వచ్చింది. ఈసారి ఆ పద్ధతి మళ్ళీ రిపీట్ కాకుండా ఎక్కడి వాళ్ళకు అక్కడే మళ్ళీ గర్భాలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు పెట్టాం. అది గుడికి డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి దానికి 1500 టోకెన్ పెట్టేసి లోపల గర్భాలయంలో అభిషేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి అంతర్యాలు కలగకుండా అన్ని చర్యలు మేము తీసుకున్నాం. అట్లే వచ్చిన భక్తులకు అందరికీ కూడా తాగడానికి వెనకాల తీర్థ ప్రసాదాల వెనకాల ఇబ్బంది ఇక్కడ లోకల్లో కలగకుండా వెనకాల ప్రాంతంలో చేయడం జరిగింది. అలాగే వాటర్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా వాటర్కు సంబంధించిన కూడా వెనకాల మేము చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోయినసారి కంటే ఈసారి ఏది మరీ రిపీట్ కావద్దు అన్న కాన్సెప్ట్తోనే ఇక్కడ ఉన్నటువంటి మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అర్చక మహాశయులు కావచ్చు, తర్వాత మా చైర్మన్ గారు కావచ్చు, అందరం కూడా కలిసి కోఆర్డినేషన్తో ఇప్పటి వరకైతే మేము అన్ని రకాల వసతులు చేకూర్చామని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క శివరాత్రి పర్వదినాన ఎట్లాంటి మోక్షం లభిస్తుందనే అంశం పైన మనతోని మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషిస్తున్నాం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. ఈరోజు పరమశివుడు హాలాహలాన్ని తన గరళంలో దాల్చి
అది మింగితే తన పొట్టలో ఉన్నటువంటి 14 లోకాలు నాశనం అవుతాయని, అది ఒకవేళ బయటకి కనుక వస్తే ఇక్కడ బయట ఉన్నటువంటి లోకాలు నాశనం అవుతాయని చెప్పేసి ఈ ఒక్కరోజు శివుడి కోసం మనం నిద్ర ఆపుకుంటే గనక శివుడు మనం సంవత్సరం మొత్తము కూడా తన నిద్రను కాపాడుతాడు అనేటువంటి ఒక కథ కూడా ఉన్నది. ఇట్లాంటి ఈ శివరాత్రి పర్వదినము రోజు మనము వీలైనంతగా సాత్వికాహారము తీసుకొని జాగరణ అనే పేరుతో శివుడికి దగ్గరగా ఉండటం, అంటే ఈరోజు శివ సాన్నిధ్యంలో ఎక్కువసేపు గడపటము, శివనామస్మరణ చేయటము, శివుడి పాటలు పాడుకుంటూ మనము బృందాలుగా ఏర్పడి ఈ ఒక్కరోజు కనుక శివుడిని మనము మనసారా గనక వేడుకుంటే మనకు సంవత్సరం మొత్తము కూడా మన అన్ని రకాలటువంటి కష్టాలన్నిటి నుంచి కూడా శివుడు మనల్ని తప్పించి తన చిన్ని పాపల్లాగా కాపాడుకుంటాడు అనేది మనకు ప్రతీతి. దయచేసి భక్తులందరూ కూడా ఈ జాగరణ పేరుతో చెడ్డ పనులు చేయకుండా వీలైనంతగా సాత్వికాహారము తీసుకొని, అంటే ఈ ఒక్క శివరాత్రి ముందే కందగడ్డ వస్తుంది. ఎందుకు అనంటే కందగడ్డను ఇంకొక రకంగా వండడానికి లేదు, అది కేవలం ఉడకబెట్టుకొని తినాలి. అంటే కందమూలాలు తినాలి అనేది మన ప్రకృతి మనకు నేర్పిస్తుంది. ఈరోజు ఫలాలు, ఈ కందమూలాలు తిని పాలు తాగి వీలైనంతగా సాత్వికంగా ఉండి శివుని నామస్మరణ చేయండి, జన్మను తరింపజేసుకోండి. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలని కిటకిలని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, ఇటు త్రాగునీటి వసతి, భద్రత వ్యవస్థ, అదేవిధంగా ఏదైతే అన్ని ఏర్పాటు క్యూ లైన్లలో కూడా ఇంతకుముందు జరిగిన ఇబ్బందులను జరగకుండా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేస్తామని ఆలయ చైర్మన్ చెప్తున్నారు. అదేవిధంగా శివరాత్రి పర్వదినాన సాత్విక ఆహారం తీసుకొని ఉపవాస దీక్షలు చేస్తే ఎంతో మోక్షఫలం లభిస్తుందని కూడా అర్చకులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు, ఇటు రుద్రాభిషేకము, మహాభిషేకము, ఇటు అర్చకాభిషేకము అన్ని అభిషేకాలు చేస్తున్నామని, అదేవిధంగా రాత్రిపూట కూడా జాగరణ, ఇటు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి మనతోని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా 9 మెదక్. ఉమ్మడి